ఇదన్నమాట మనకు గణేశుడు మనకు ఇట్లా లాగితే మనకు ఒక సందులో మనకు మంచిగా మెరవన్ చేసుకోవడానికి మంచిగా అయితే ఉంటది అనమాట. సో ట్రై చేస్తున్నాము ముంబై మోడల్స్ కావాలని వాళ్ళు ముందే కాల్ చేసి బుక్ చేసుకోండి. ఇది బొమ్మ స్పెషల్ మనకు ట్రావెలింగ్ అందుకు ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్ట్ అందుకు మనం ఈజీగా తీసుకొని పోవచ్చు, లాక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య నల్లబోతల. ఈరోజు అయితే మనం జమ్మలమడుగులో అయితే ఉన్నాం అనమాట. గురుశేఖర్ అన్న షెడ్లు అయితే ఉన్నాము. అన్న ఈ సంవత్సరం మనకు ఆల్మోస్ట్ ఒక 200 విగ్రహాలు అయితే 150 to 200 విగ్రహాలు అయితే మన ముందరికి అయితే తీసుకొస్తున్నాడు. అది కూడా మంచి యూనిక్ మోడల్ అనమాట. అంటే హైయెస్ట్ ఫీట్ ఇప్పుడు దాకా మనకు అన్న ఇంకోటి ఏందే మన ముందరికి సస్పెన్స్ ముంబై మోడల్ కూడా లైట్గా ముంబై మోడల్ కూడా మన ముందరికి అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఇంకా ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి చూద్దాం. సో కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా రాయలసీమ గణేష్ ఐడిల్స్ అని కొత్తగా అయితే స్టార్ట్ చేశాను అనమాట. అది కేవలం గణేష్ ఐడిల్స్ కోసమే. ఆలస్యం ఎందుకు లోపలికి వెళ్ళేసి అయితే ఒక్కొక్క విగ్రహం క్లారిటీగా అయితే చూద్దాం పదండి. సో ప్రస్తుతానికి అయితే మనకు షెడ్ అయితే ఇది అనమాట. మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నేను లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను అనమాట. ఇది వచ్చేసి మనకు ప్రొద్దుటూరు నుంచి ఇట్లా జమ్మలమడుగు వెళ్ళే రూట్ అనమాట. ఇది మనం ఇట్లా జమ్మలమడుగు హైవేలో ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం అనమాట. ఇట్లా లోపలికి వెళ్ళిపోతే జమ్మలమడుగు ఇది వచ్చేసి మనకు ఐటీఐ కాలేజ్ అనమాట. మనకు కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీగా ఐటీఐ కాలేజ్ ఆపోజిట్ లోనే మనకు షెడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఇంకా లోపలికి వెళ్ళిపోతే మనకు కొద్దిగా వర్క్ అయితే జరుగుతుంది. మనకు అంత లోపల మనకు అక్కడ సెకండ్ షెడ్ అయితే ఉందన్నమాట. అక్కడ నా చేయి కనబడుతుందా, అక్కడ సెకండ్ షెడ్ అయితే ఉంది. సో ఆ షెడ్ వీడియో తీసుకుని వచ్చి లోపలికి అయితే వచ్చేస్తాము. సో ప్రస్తుతానికి ఇంకా సెకండ్ షెడ్కి వెళ్ళిపోదాం పద. సో ఇదనమాట మనం ప్రస్తుతానికి అయితే సెకండ్ షెడ్ లో అయితే ఉన్నాం అనమాట. ఫస్ట్ షెడ్ మనకు రోడ్ మీద అనమాట. అక్కడ మనం షూట్ చేసింది నేను కరెక్ట్ చేపెట్టాను కదా అక్కడ అనమాట. మనకు అక్కడ నుంచి మనకు ఇప్పుడు సెకండ్ షెడ్ అనమాట. ఇది ఒకే షెడ్ బట్ కానీ ఇక్కడ ప్లేస్ సరిపోలేదని మనకి ఇక్కడికైతే మార్చారనమాట. సో మనం అన్న దగ్గరకు వచ్చేస్తే స్టార్టింగ్ లో ఒక చిన్న విగ్రహం సింపుల్ సిట్టింగ్ లో చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 5 feet వరకు అయితే వస్తుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ కూడా అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. చాలా మంచిగా అయితే ఉన్నాయి, యూనిక్. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నకు కూడా ఒకసారి వచ్చి కాల్ చేసి ఇంకా ఏమేమి మోడల్స్ ఉన్నాయి, పెయింటింగ్ ఎలా కొడతారు, మీకు పెయింటింగ్ కూడా మంచిగా అయితే ఉంటుంది అన్న దగ్గర. సో తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. మన గణేష్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 7 feet వరకు అయితే 6.5 7 feet వరకు అయితే వస్తాడు. గణేషునికి ఏంటంటే చెవుల దగ్గర డిజైన్, మనకు తొండం దగ్గర డిజైన్ చూసారు కదా, బాడీ పైన కూడా చాలా మంచి జ్యువెలరీ వరకు డిజైన్ అయితే వచ్చాయి అనమాట. సో ఇది ఒక విగ్రహం కూడా మనకు అన్న దగ్గర అవైలబుల్ ఉంది, సింపుల్ సిట్టింగ్ సింగిల్ గణేశుడు. సో చెప్పాను కదా 6.5 7 feet వరకు అయితే వస్తుంది. దాని తర్వాత వచ్చేసి మనకు గరుడు పైన ఇంకొక విగ్రహం అయితే ఉంది. గరుడ వాహనంగా మనకు గణేశుడు అయితే గరుడ పైన కూర్చొని గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. సో ఇది ఒక విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 6.5 7 feet వరకు అయితే వస్తుంది. సో ఇదన్నీ నేను హైట్ నా అందాజ అయితే చెప్తున్నాను అనమాట. గరుడు పైన గణేశుడు కూర్చొని గరుడు రెక్కలు అయితే మనకు ఇట్ట అయితే వచ్చాయి. గరుడు స్వామి అయితే మనకు నమస్కారం పెడుతున్నట్టు అయితే ఉన్నాడు. గరుడు స్వామి పైన మనకు గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. చాలా మంచిగా ఉంది ఈ విగ్రహం కూడా. సో తర్వాత వచ్చేసి మనకు ఇంకొక మోడల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. పైన అయితే మనకు పంచముఖి ఆంజనేయ స్వామి అయితే వచ్చాడు, మంచిగా అయితే కనబడుతుంది పైన. సో ఫేస్ ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్గా అయితే వచ్చిందనమాట. ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే అవ్వలేదు, చేతులు కూడా అతికిలేదనమాట. సో ఇది ఒక విగ్రహం మనకు ఆల్మోస్ట్ ఒక 11 feet వరకు 10 to 11 feet వరకు అయితే వస్తుంది. చాలా మంచిగా కనబడుతుంది గణేశుడు. మనకు గణేశుని కిరీటంలో కూడా కృష్ణుడు అయితే వచ్చాడు అనమాట. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. మనకు మండపంలో గణేష్ మండపంలో మనం చేసుకునే డెకరేషన్ బట్టి గణేష్ని కూర్చోబెడితే చాలా మంచిగా అయితే కనపడుతుంది. సో ఇది ఒక విగ్రహం మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 5 చేతులు, ఇక్కడ కూడా మనకు 5 చేతులు. అన్ని స్వామివారికి వచ్చేసి మనకు చేతులలో ఒక్కొక్క చేతులలో ఒక్కొక్క ఆయుధం అయితే ఉందన్నమాట. సో ఇది ఒక విగ్రహం అయితే మనకు అన్న షెడ్లో అవైలబుల్ ఉంది. ఇటు సైడ్ కూడా కింద మనకు ఇటు సైడ్ అనిమల్ టైప్ అయితే వచ్చింది. మనకు ఇక్కడ కూడా గద అయితే వచ్చింది అనమాట. ఇంకా చేతులు అతికిస్తే ఆ చేతిలోంచి గద పట్టుకున్నట్టుగా అయితే వస్తుంది. సో ఇది ఒక విగ్రహం మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. సో తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది అనమాట. మనకి ఇటు సైడ్ అయితే మనకు విష్ణుమూర్తి అనమాట. మనకు విష్ణుమూర్తి మనకు అవతారాలు ఎత్తి మనకు 5 faces అయితే ఉన్నాయన్నమాట. మామూలుగా అయితే చాలా ఫేసెస్ ఉంటాయి కదా, అవన్నీ అన్ని ఫేసెస్ లేకుండా జస్ట్ మనకు వినాయకుడు, శివుడు అండ్ అలాగనే ఇట్లా ఇటు సైడ్ కూడా 2 స్వాముల ఫేస్లు అయితే వచ్చాయి. సో ఇదైతే మనకు బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా విష్ణుమూర్తి అయితే వచ్చి, ఇటు సైడ్ అయితే మనకు అర్జునుడు అయితే వచ్చాడు అనమాట. అంటే మనకు భగవద్గీతలో కృష్ణుడు అర్జునికి గీతోపదేశం చేస్తాడు కదా, ఆ పొజిషన్ అనమాట. మనకు కృష్ణుడు అండ్ అలాగనే అదే విష్ణు స్వామి అండ్ అలాగనే అర్జునుడు. సో గణేశుడు వచ్చేసి మనకు సింగిల్ గా మనకు మధ్యలో అయితే కూర్చొని ఉన్నాడు అనమాట. సింపుల్ గా ఒక కాలు మీద ఒక కాలు వేసుకొని మంచిగా అయితే కూర్చొని ఉన్నాడు. గణేశుడి హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ మనకు పైన విష్ణు స్వామితో పోల్చుకుంటే, అంటే ఆడి వరకు పోల్చుకుంటే ఆల్మోస్ట్ ఒక 11 to 12 feet వరకు అయితే రావచ్చు. కింద అయితే మనకు
హంస అయితే వచ్చిందనమాట. మనకు హంస కూడా ఫేస్ పైకి పెట్టేసుకుని హంస మీద గణేశుడు అయితే కూర్చున్నాడు. మన గణేశుని పైకి వెళ్ళిపోతే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. ఆ పైకి వెళ్ళిపోతే మనకు జ్యువెలరీ అయితే చాలా మందికి అయితే వచ్చాయి అనమాట. మన గణేశునికి 4 చేతులు అయితే వచ్చాయి. ఇంకా చెప్పాం కదా పైన విష్ణువు స్వామి అని అలాగనే మనకు అర్జునుడు అనమాట. సో ఇదొక విగ్రహం అయితే మనకు అవైలబుల్ ఉంది. సో తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది అనమాట. ఈ సంవత్సరం ఈ విగ్రహం చాలా మంచి ట్రెండింగ్ అయితే అవుతుంది అనమాట. మనకు బ్యాక్గ్రౌండ్ లో గణేశుని బ్యాక్గ్రౌండ్ లో సూర్యుని టైప్ ఆర్చ్లు అయితే వచ్చాయన్నమాట. అంటే సూర్యుని టైపు ఆర్చ్ అయితే కిరణాల టైప్ అయితే ఆర్చ్ అయితే వచ్చింది. సింపుల్గా కిరీటం బ్యాక్గ్రౌండ్లో చిన్నగా. సో గణేశుని ఫేస్ పైన కానీ తొండం పైన కానీ చాలా మంచిగా అయితే డిజైన్ ఉంది. చెవులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సో గణేశుని సిట్టింగ్ కూడా చాలా కొత్తగా అయితే ఉందన్నమాట. కింద కూడా మనకు డిజైన్ అయితే వచ్చింది. సో మనకి ఇటు సైడ్ కూడా మనకు ఫేసుల్ టైప్ అయితే వచ్చిందనమాట బ్యాక్గ్రౌండ్లో ఇటు సైడ్. సో ఇది ఒక విగ్రహం మనకు అన్న దగ్గర అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 9 feet వరకు అయితే వస్తుంది. 9 feet 9.5 feet వరకు అయితే వస్తుంది అనమాట. సో ఇది ఒక విగ్రహం కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. సో ప్రస్తుతానికి అయితే మనకు అన్న దగ్గర షెడ్లో సెకండ్ షెడ్లో ఈ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఫస్ట్ షెడ్లోకి వెళ్ళిపోతే సో ప్రస్తుతానికి అయితే మనం ఫస్ట్ షెడ్లో అయితే ఉన్నాం అనమాట. ఇంతసేపు సెకండ్ షెడ్లో అయితే చూపించాను. మనకు లోపల వర్క్ అయితే జరుగుతుంది. మనకు ముంబై మోడల్స్ వర్క్ అయితే జరుగుతుంది. సో మనకు స్టార్టింగ్లో ఒక చిన్న విగ్రహం అయితే అవైలబుల్ పెట్టాడనమాట. మనకు బ్యాక్గ్రౌండ్లో శివుడు వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో కేదార్నాథ్ టెంపుల్ వచ్చేసి మనకు శివుడు కూడా సిట్టింగ్ పొజిషన్లో చాలా మంచిగా అయితే ఉన్నాడు అనమాట. అటు సైడ్ దిండు వచ్చేసి ఇంకా కింద పీట టైప్ అయితే వస్తుంది అనమాట. సో అది వస్తే మనకు ఆల్మోస్ట్ ఒక 7 feet వరకు అయితే రావచ్చు అనమాట. సో మనకి కిరీటంలో కూడా మనకు చూసారు కదా మనకు శివలింగం అలాగనే పాంపడగలు కూడా అయితే వచ్చాయన్నమాట. సో ఇంకా ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళిపోతే మనకు ఈ సంవత్సరం మనకు జమ్మలమడుగులో మనకు ముంబై మోడల్స్ అయితే చేస్తున్నాడు అనమాట. అన్న ఫస్ట్ టైం ట్రై అయితే చేస్తున్నాడు. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎలా ఉన్నాయి ఏం కదా మీకు నచ్చితే అన్నకు ఫోన్ చేసి కనుక్కోండి. మనకు తర్వాత వచ్చేసి మనకు అన్న దగ్గర అయితే ఒక మోడల్ అంటే మామూలు మనకు రెగ్యులర్ మోడల్కి అయితే మనకి ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. మనకు రాధాకృష్ణులు అయితే వచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్లో మనకు రాధాకృష్ణులు కూడా మనకు హోలీ ఆడుతున్నట్టుగా మనకైతే కనబడుతుంది. ఇది కృష్ణుని చేతిలో హోలీ మిషన్ అయితే కనబడుతుంది. ఇటు సైడ్ అయితే మనకు రాధా వద్దని మనకు ఉందన్నమాట. సో ఇదైతే మనకు ఈ విగ్రహం కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ఈ విగ్రహాలన్నీ మీకు లాస్ట్ వీడియోలో అయితే చూపించాను. సో ఈ విగ్రహం కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు పైన చెట్టు వచ్చేసి చెట్లో మనకు రుద్రాక్ష చెట్టు అనమాట. ఇది దాని కింద మనకు గణేశుడు కూర్చున్నట్టుగా అయితే మనకు గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నాడు. గణేశుని చుట్టూ కూడా మనకు చాలా అనిమల్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇంకా ఆలోచన లేకుండా ముంబై మోడల్స్లోకి వెళ్ళిపోతే మనకి ఇవన్నీ ముంబై మోడల్స్ సంబంధించిన డై అనమాట. సో మనకి ఇది వచ్చేసి మనకు ఇక్కడ కూడా మనకు జస్ట్ కింద మనకు ఇది వచ్చేసి పామ్ టైప్ కింద వస్తుంది అంట. దీనిపైన మనకు గణేశుడు అయితే వస్తాడనమాట. సో ఇంకా వర్క్ అయితే మనకు 20% వర్క్ అయితే అయిపోయింది ముంబై మోడల్ సంబంధించి. మనకి ప్రస్తుతానికి అయితే ఒక 22 అంటే మనకు 20% వర్క్ అయిపోయింది. బట్ కానీ మనకు గణేశుడు అయితే ఒక 4-5 మోడల్స్ అయితే మనకు ప్రిపేర్ అయితే అయిపోయినాయి అనమాట. సో ఇది ఒక మోడల్ అయితే ఉందన్నమాట. సిట్టింగ్ మనకు నెమలి మీద కూర్చున్నట్టుగా మనకు గణేశుడు అయితే ఉన్నాడు. సో ఇదైతే మనకు 20% వర్క్ అయితే జరిగింది. బ్యాక్గ్రౌండ్లో మనకు నెమలి డిజైన్గా కింద అయితే మనకు నెమలి అయితే వచ్చిందనమాట. నెమలిని అంటే గణేశుని పక్కన కూడా మనకు నెమలి టైప్ అయితే మనకు టోటల్గా మనకు వచ్చిందనమాట డిజైన్గా. గణేశుడు వచ్చేసి మనకు నెమలి మీద కూర్చున్నట్టుగా ఈ విగ్రహం అయితే మనకు అవైలబుల్ ఉంది. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అవైలబుల్ ఉంది స్టాండింగ్ పొజిషన్లో. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 13 feet వరకు అయితే వస్తుంది. మనకు పైన అయితే పాంపడగలు అయితే వచ్చాయి. గణేశుడు స్టాండింగ్ పొజిషన్లో కింద వచ్చేసి మనకు పాములు ఇట్లా డిజైన్ ఉంది కదా అది పామ్ టైప్ అయితే వస్తుంది అనమాట. మనకు బ్యాక్గ్రౌండ్లో పాము వచ్చింది కదా దానికి సంబంధించి మనకు ఇక్కడ కింద కూడా డిజైన్ అయితే వస్తుంది. ఇంకా మనకు ఇంకా ఒక అడుగు అంటే మనకు ఇక్కడ కింద కడ్డీ అయితే పైకి వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట అన్న. సో ఇది ఒక విగ్రహం కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. సో ఫస్ట్ టైం అయితే మనకు అన్న ట్రైల్ అయితే చేస్తున్నాడు. మనకి ఎట్లా ఉంది మీకు ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. హైయెస్ట్ ఫీట్ అంటే 20 feet వరకు అయితే విగ్రహం అయితే వస్తుంది. ఇంకా మనకు స్వామివారి ఫేస్ అతికిలేదు, ఇంకా చేతులు అతికిలేదు, ఇంకా ఏం అతికిలేదు. జస్ట్ వర్క్ అయితే ఊరికి ఒక షేప్కి అయితే వచ్చిందనమాట. ఒక 10 to 15% వర్క్ అయితే అయిపోయిందనమాట. కింద అయితే మనకు పాంపడగలు అయితే వచ్చాయి. పాంపడగల పైన మనకు గణేశుని నిలబడుకొని మనకి ఇంకోటి ఏంటంటే విగ్రహానికి ప్రత్యేకత మనకు కింద గాన్లు అయితే ఇచ్చారనమాట. గణేశునికి మనకు కింద ఇక్కడ కడ్డీ ఉందా మనకు జస్ట్ ఇలా కడ్డీ లేకుండా మనకు గాన్ టైప్ అయితే వచ్చాయి. మనకు గాన్లు ఇలా లాగితే మనకు గణేశుడు ముందరికి అయితే వస్తాడనమాట. సో ఒకసారి లాగైతే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదనమాట మనకు గణేశుడు మనకు ఇట్లా లాగితే మనకు ఒక సందులో మనకు మంచిగా మెరవం చేసుకోవడానికి మంచిగా అయితే ఉంటుంది అనమాట. సో ఈ గాన్లు లాగితే మనకు గణేశుడు ముందుకైతే వచ్చేస్తున్నాడు అనమాట. చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. సో ఒక మూమెంట్ లాగా మనకు మంచిగా అయితే అనిపిస్తుంది. మనకు
సో ఇదన్నమాట మనకు ప్రస్తుతానికి అయితే చూసారు కదా, మనకు గాన్లు జస్ట్ అలా లాగ్గానే మనకు గాన్లు టైప్ అయితే మూవ్మెంట్ అయితే వస్తుంది. సో ఈ విగ్రహం మనకు ఆల్మోస్ట్ ఒక 20 ఫీట్స్ వరకు అయితే వస్తుంది అనమాట. గణేశుడు ఒక 10 ఫీట్స్ అంటే 10% వరకు అయితే 10 to 15% వరకు అయితే అయిపోయింది. సో ఇది ఒక మోడల్ అయితే మనకు అవైలబుల్ ఉంది. మనకు అన్న కూడా ఉన్నాడు, ఒకసారి అయితే మాట్లాడదాం. హాయ్ అన్న, బాగున్నావా? బాగున్నానన్న. ఒక 20 days అయిపోయింది వీడియో ఇప్పుడు దాకా. మళ్ళా మనము మోడల్స్ కొత్త ఈ సంవత్సరం ముంబై మోడల్స్ అయితే చేస్తున్నాం. అది ఎంత మటుకు ఆ వర్క్ అయిపోయింది అన్న ఇప్పుడు దాకా? 20% 30% అయిపోయింది. 20% 30% వర్క్ అయిపోయింది. ఒక 10 days లో పూర్తి రెడీ అవుతాయి. 10 days లో పూర్తి రెడీ అవుతాయి. ఆ 10 days తర్వాత మళ్ళీ నేను వచ్చి అప్డేట్ ఇస్తాను. సో కొత్త వాళ్ళు ఉంటే ఫాలో చేసుకోండి అన్నలానే. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు హైయెస్ట్ ఫీట్ 20 feet అన్న, ఇదేనా? 20 feet. ముంబై మోడల్ లో లోయెస్ట్ ఫీట్ ఎంత ఉంటుంది అన్న? 11 feet. సో ఇదన్నమాట 11 feet లోయెస్ట్ ఫీట్ మనకు నెమల పైన కూర్చున్నట్టు గణేశుడు. సో ఇంకా ఏమైనా చెప్పాలన్నా? కొత్తగా ట్రై చేస్తున్నాము ముంబై మోడల్స్ కావాలని. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ముందే కాల్ చేసి బుక్ చేసుకోండి. ఏదన్నా అంటే ఇంకా ఆర్డర్ పైన చేస్తాము. అది ఆర్డర్ పైన వాళ్ళు కోరిన విగ్రహాలు చేయమంటే చేయిస్తారా? సో అదనమాట. మీరు ఏదన్నా ఫోటో తీసుకొచ్చి ఏదన్నా మాకు ఇలా విగ్రహం కావాలంటే మీకు కోరిన విధంగా మనకు గణేశులు అయితే చేయిస్తా అని చెప్పి చెప్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అనమాట. ఇంకా వర్క్ అయితే 10% అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఫినిషింగ్ అవ్వలే, ఏం అవ్వలే. సో ముంబై మోడల్స్ అయితే ప్రస్తుతానికి ఒక 5 మోడల్ అయితే అయిపోయినాయి. ఒక 4 to 5 మోడల్స్ అయితే అయిపోయినాయి అనమాట. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్. మనకు మామూలుగా ఇది వచ్చేసి మనకు బాలాపూర్ టైప్ లాగా ముద్దుగా అయితే ఉందన్నమాట గణేశుడు. సో ఇది ఒక విగ్రహం మనకు అవైలబుల్ ఉంది. మీకు ఈ వీడియో లాస్ట్ లో మనకు ఒక 20 days బ్యాక్ పోస్ట్ చేసిన అన్న వీడియో కూడా ఉంటుంది. ఆ వీడియోలో మీకు టోటల్ గా నార్మల్ గణేష్ వీడియోస్ ప్రతి ఒక్క ఐడియాలో అయితే అప్డేట్ అయితే ఉందన్నమాట. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. సో ప్రస్తుతానికి అయితే మనకు ఇదన్నమాట. ప్రస్తుతానికి అయితే అన్న దగ్గర మనకు ముంబై మోడల్స్ అయితే దొరుకుతున్నాయి ఈ సంవత్సరం అనా. ఇది బొమ్మ స్పెషల్ మనకు ట్రావెలింగ్ అందుకు ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్ట్ అందుకు మనం ఈజీగా తీసుకొని పోవచ్చు, లాక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనకి ఇది కూడా గాన్ కూడా మనకు భయపడాల్సిన అవసరం లేదు. మంచి గాన్లు అయితే వేసాడు అనమాట. సో గాన్ కూడా మీరు చూసుకోవచ్చు. పూర్తిగా ముంబై టైప్ లో మొత్తం రొటేట్ అవుతుంది, పూర్తిగా రొటేట్ అవుతుంది. సూపర్ అన్న. ప్లేస్ సరిగా లేదు కాబట్టి ఇంకా చూపి లేకపోయినా అవునా అయితే పూర్తిగా రొటేట్ అవుతాయి. అవునా మనకు ఇద్దరు పిల్లలైనా లాక్కొని పోవచ్చు, లాక్కొని వెళ్ళిపోవచ్చు. సూపర్ అన్న. ట్రావెలింగ్ ఏ బొమ్మ సెట్ కావాలని సెట్ చేస్తాం, కాకపోతే ముందు ఆర్డర్ చెప్పాలి. ఓకే అన్న. అంటే ఇప్పుడు ఎప్పుడు వరకు ఆర్డర్ ఉంటుంది అన్న? ఇట్లా అంటే ఈ నెల ఆఖరు రేపు నెల వరకు ఉంటుంది. రేపు నెల అంటే రేపు నెల మధ్యలో 15th వరకు. ఓకేనా? జూలై మనకు ఇప్పుడు జూన్ వచ్చేసింది, మనకు నెక్స్ట్ జూలై అనమాట. జూలైలో 15th date వరకు మనకు ఇలా ఎవరైనా కింద ఇలా గాన్ టైప్ చేపియాలి, ఆర్డర్ ఏమన్నా చేపియాలంటే అన్నకైతే కాంటాక్ట్ అవ్వండి. మీకు కోరినట్టుగా గణేశులు అయితే చేయిస్తా అని చెప్తున్నాను అనమాట. సో అన్నా ఏ విగ్రహానికైనా చేస్తాం, ఏ విగ్రహానికైనా ఇలా మూవ్మెంట్ ఏ విగ్రహానికైనా కావాలంటే చేస్తాం. ఓకే స్పెషల్ అమౌంట్ ఉంటుంది దానికి. ఓకే అన్న. సూపర్ అన్న. అంటే మనకు ఇది ముంబై మోడల్ అనే కాదు, ఇలా నార్మల్ మోడల్ గణేశులకైనా మనకు ఇలాంటి కింద కడ్డీ టైప్ వచ్చి గాన్ల టైప్ చేసిమంటే చేయిస్తా అని చెప్తున్నాడు అనమాట. సో ఇదనమాట. మనకి ఏంటంటే మనకు లాస్ట్ రోజు కానీ ముందు రోజు ఆగమనం కానీ మనకు ట్రావెలింగ్ ఈజీగా అయితే ఉంటుంది అనమాట. ఒక 2 పిల్లలు కలిసి లాక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇంకేనా? అంతేనా? సో అదే అనమాట. సో అది మనకి నెక్స్ట్ అప్డేట్ అయితే చెప్తాం అనమాట. ఒక 10 days ఆ 2 weeks లో నేను మళ్ళీ వచ్చి వీడియో అయితే షూట్ చేస్తాను. సో ఇంకా ఏమన్నా మీకు ఈ విగ్రహం గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్ప్లేలో అన్న నెంబర్ ఉంటుంది, ఖచ్చితంగా ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అదే అనమాట. చూసారు కదా, ప్రతి ఒక్క విగ్రహాన్ని డీటెయిల్ గా అయితే చూపించాను. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. అలాగే ఇక్కడ ఉండే లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, అన్న నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. సో ఎవరైనా ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇక్కడ నియర్ బై ఉండే వాళ్ళు వచ్చి విజిట్ చేయాలంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. బుకింగ్ కూడా ఓపెన్ అయిపోయింది. సో ఇంకా ఆలోచన లేకుండా మళ్ళీ ఇలాంటి మంచి వీడియోస్తో కలుస్తూనే ఉంటాను. బాయ్.